పరిశుద్ధ ప్రభా మీ పాదములు స్తోత్రములు తండ్రి. మీ స్వరము వినిపించినట్లుగా మీ ఆయుష్ లెక్కన నా తండ్రి మీ యొక్క శబ్దాన్ని ఈ దినమందు వినిపించినందుకు కృతజ్ఞతలు ప్రభా. తండ్రి, ఒక దినమున ప్రభా మీ బురధ్వని వినినట్లుగా మా పేర్లు పిలిచినప్పుడు మేము నీ సన్నిధిలో నిలబడినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మాకు ఇచ్చిన ఈ విడుదలను బట్టి స్తోత్రములు తండ్రి. మా పాపపు చీకటిని తొలగించి నీతి అనే నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయుటకు మా నిమిత్తం ఈ లోకానికి వచ్చిన తండ్రి, ఏమిచ్చి మీకు కృతజ్ఞతలు చేయగలం? ఈ ఊపిరి మీది ప్రభా, ఈ జీవము మీది. మీరు లేకుంటే నా ప్రభా మేమేమై ఉండేవారమో తండ్రి. త్రోసివేయబడి నెట్టివేయబడి త్రొక్కబడిన మా జీవితాలను నా ప్రభా కొండ మీద పట్టణం వలె నిలబెట్టటకు మా మధ్యకు వచ్చుటే కాదు కానీ మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ సన్నిధికి ఆకర్షించి నీ సన్నిధిలో ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా, మిమ్మల్ని కొనియాడినట్లుగా మీరు బిడ్డలందరినీ ఆకర్షించి నీ సన్నిధికి నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు కూడా పరిశుద్ధాత్మ దేవ మీ ఆలోచన చొప్పున నడిపించిన మీ మాటలతో బిడ్డల్ని భద్రపరిచి బిడ్డల్ని సిద్ధపరిచి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రములు మేము నమ్ముచున్నాము తండ్రి. మీరు మాతో ఉన్నందుకు ఇక ముందును ఉంటారని మీ యొద్దకు వచ్చేంత వరకు కూడా మీరు మా చేయి విడవరని నమ్మి చేరికూడిన ఈ బిడ్డలందరిలో కూడా విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి నడిచినట్లుగా పరిశుద్ధాత్మ దేవ మీరు నా తండ్రి ముద్ర వేసి ఈ లోకంలో సజీవ రాళ్ళ వలె ప్రభా జ్యోతుల వలె వెలుగునట్లుగా ఈ యొక్క ఆలయంకి చేరిన ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించుచున్నారని నమ్మి కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరగా రానైనా యేసయ్యా నీ పునరుద్ధాన బలాన్ని ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా కృప చూపమని ప్రియమైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మనందరం కూర్చుందాం.